హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు ఒక డ్రింక్ తయారు చేశాను శంకుపూలతో. ఇదేమో ప్లెయిన్ శంకుపూల వాటర్. ఇందులోనేమో శంకుపూలు, లెమన్ కలిపి అండ్ సబ్జా గింజలు కలిపాను. ఇందులోనేమో హనీ అండ్ లెమన్ కలిపాను. ఈ టీని రోజు డైలీ తాగితే చాలా మంచి పనిచేస్తుంది. డైటింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. గ్రీన్ టీ కంటే చాలా బాగా పనిచేస్తుంది. హెల్త్ విషయంలో కూడా చాలా బాగుంటుంది. ఫేస్ కూడా చాలా గ్లో వస్తుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు శంకుపూలతో టీ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ 3 కప్పుల వాటర్ పెట్టుకున్నా బాయిల్ చేయడానికి. ఇవి బాయిల్ అయ్యే లోపల మనం పూలు మంచిగా చేసుకుందాం. ఇలా ఉంటాయి శంకుపూలు. ఇవన్నీ ఇలా తీసేసుకోవాలి. ఈ గ్రీన్ కలర్ చూడండి, ఇవి తీసేసి దీని మధ్యలో పుప్పడి కూడా ఉంటుంది. ఇవి కూడా మనం వేసుకోవద్దు. ఇవి ఇలా సపరేట్ చేసుకోవాలి ఇవన్నిటిని. కాడల్ని ఈ పుప్పొడి, పువ్వుల రెక్కలన్నీ తీసుకున్నాము. ఇప్పుడు మనం ఒక 3 కప్పుల టీ తయారు చేసుకుంటున్నాము. వాటి కోసం ఒక 15 పూలు వేసాము. ఒక కప్పుకి 5 పూలు అయితే సరిపోతాయి. కానీ వీటిని ఒక్కసారి వాటర్లో కడుక్కుందాము. ఎందుకంటే మనం పొద్దున్నే పువ్వులు పుయ్యగానే తెంచాం కదా, అంత దుమ్ము అది ఉంటుంది. ఇవన్నీ ఒకసారి మంచిగా ఈ పెటల్స్ అన్నీ మంచిగా కడుక్కొని వాటర్లో మంచిగా కడుక్కొని వీటిని తీసుకుందాం, పక్కకు తీసుకుందాం. వాటర్ బాయిల్ అయ్యాయి మంచిగా. ఈ పూల రెక్కల్ని ఇందులో వేసేసుకుందాం. ఒకసారి స్పూన్ తోటి ఇలా మంచిగా లోపలికి అనేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మినిట్స్ అయింది, తీసుకుందాము. చూడండి ఎంత బాగా కలర్ వచ్చాయో వాటర్. వీటిని ఫిల్టర్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో కలరు. దీంట్లో మనము నిమ్మకాయ పెట్టుకుందాం ఒక దాంట్లో. ఇలాగే తాగేసేయచ్చు. నేను ఒక 3 రకాలు చూపిస్తాను. చూడండి, ఇందులో నిమ్మకాయ పిండితే కలర్ మారిపోతుంది, పర్పుల్ కలర్ అవుతుంది. చూడండి దీనికి కలర్ తేడా. ఇది పర్పుల్ కలర్ అయింది, ఇది బ్లూ కలర్ ఉంది. ఇప్పుడు ఒక దాంట్లో హనీ కలుపుకుందాం. ఒక 1 స్పూన్ హనీ వేసుకుందాం. ఎండాకాలం అయితేనేమో ఇవి సబ్జా గింజలు, 1 స్పూన్ సబ్జా గింజలు కలుపుకుందాం. ప్లెయిన్ శంకుపూలది.
ఇదేమో శంకుపూల దాంట్లో సబ్జా గింజలు లెమన్ కలిపాను. ఇదేమో శంకుపూలది లెమన్ అండ్ హనీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.